వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఖరీఫ్ లో రైతులకు నీళ్లు అందకుంటే బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని పొలాల్లో చల్లుతానని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్వీల ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నేతలపై ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమన్నారు. రైతుల కోసం తాము ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని, ముఖ్యమంత్రి కోరుకున్నట్టుగానే తమ రక్తాన్ని ఇవ్వటానికే ఈ వినూత్న కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, యువజన కార్యకర్తలు ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఖరీఫ్ లో రైతులకు నీళ్లు అందకుంటే బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని పొలాల్లో చల్లుతానని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నేతలపై ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమన్నారు. రైతుల కోసం తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని, ముఖ్యమంత్రి కోరుకున్నట్టుగానే తమ రక్తాన్ని ఇవ్వటానికే ఈ వినూత్న కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, యువజన కార్యకర్తలు ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. రైట్ మాధవి, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాము. కాళేశ్వరంపై ఇటు అధికార పార్టీ, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షాన బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. కన్నెపల్లిలో పంపు ఆన్ చేయాలని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. రైతుల ప్రయోజనాల కంటే రేవంత్ రెడ్డి కేవలం బేసజాలకు పోయి ఆంధ్ర ప్రయోజనాలు కాపాడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇటీవల ప్రెస్ మీట్లో మీడియా ముఖంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేసి బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని పాలిస్తానన్నాడు. రక్తాన్ని తీస్తా, అప్పుడు రైతులకు ఇస్తాను నీళ్ళు అన్న నేపథ్యంలో ఈరోజు దానికి నిరసనగా, దానికి కౌంటర్కు ప్రతి కౌంటర్గా ఇవాళ బీఆర్ఎస్ భవన్లో రక్తదానం చేస్తున్నారు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో. సో దీని గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత కార్న ప్రభాకర్ గారు. సార్ చెప్పండి.
ఏమంటారు? రక్తం కావాలన్నాడు, మీ రక్తం. అంటే ముఖ్యమంత్రికి కావాల్సింది, ముఖ్యమంత్రి చేయాల్సింది రైతులకు నీళ్ళు ఇవ్వడం. ముఖ్యమంత్రి మనుషుల్ని కోయడానికో మనుషుల రక్తంతో రైతుల పొలాలకు రక్తం ఇవ్వడానికి కాదు. ఆయన ఎన్నుకున్నది ప్రజలకు మంచి చేయమని చెప్పి. ఇవాళ రైతాంగం నీళ్లు కోరుకుంటా ఉంటే కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేసి నీళ్ళు ఇస్తే చాలు. ఇవాళ మనుషుల ప్రాణాలు పోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. నిజానికి కాళేశ్వరం దగ్గర ఎటువంటి అడ్డుకట్ట లేకపోయినా, మేడిగడ్డ వద్ద ఎటువంటి షట్టర్లు క్లోజ్ చేయకపోయినా ఇవాళ 93, 94లో వాటర్ ఉన్నాయి. దాదాపు 8 నుండి 10 టీఎంసీల నీళ్లు పోతూ ఉన్నాయి. 90,000 నుండి 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతూ ఉన్నాయి. కన్నెపల్లి దగ్గర ఆటోమేటిక్గా అవైలబిలిటీ ఉన్నది. దాన్ని ఎత్తిపోయామంటున్నాం. దాన్ని ఎత్తిపోయామని మేమంటే మిమ్మల్ని కోస్తాము, దాంతో పొలాలకు రక్తం జల్లుతామని చెప్పేసి మాట్లాడతాడు. ఇదేం భాష? అసలు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిందేనా? నాకు తెలిసి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు ఇంత దుర్మార్గంగా, ఇంత దారుణంగా మాట్లాడిన ముఖ్యమంత్రి మరొకరు ఉండరు. మరి ఆయనకు అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా తుపాకీ పట్టుకొని పోయి ఉద్యమకారులని ప్రాణాలు తీద్దామని ఆలోచించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత మారుతాడేమో, బుద్ధి మారుతుందేమో అని అనుకున్నాం. దురదృష్టం అది మారకపోగా ఇవాళ మా నాయకులకు నీకు కోస్తామని అంటాడు. అసెంబ్లీ సాక్షిగా పేగులు మెడకేసుకుందామంటాడు. అంటే ఇటువంటి ముఖ్యమంత్రి, ఈ భాష నిజానికి కూడా ఎవరు ఇష్టపడరు. మేము కోరుతుంది ఇప్పటికీ సరే, ఇవాళ మా విద్యార్థి విభాగం నాయకులు, మా యువజన విభాగం నాయకులు వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా రక్తం తీసుకునైనా చివరికి రైతులకు నీళ్ళు ఇవ్వు. నువ్వు రక్త పిశాచివి కదా, మేము నీళ్ళు ఇవ్వమని అడిగితే మా రక్తం కోరుతున్నావు. మేము రక్తం ఇవ్వడానికి కూడా మేము త్యాగం చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో ఇవన్నీ త్యాగాలు చేసి వచ్చినటువంటి వాళ్ళమే. మా మాంసం ముద్దల ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే విషయాన్ని గతంలో విద్యార్థి నాయకులు, యువ నాయకులు అనేక మంది చెప్పినటువంటి సందర్భం. చివరికి తెలంగాణ వచ్చినాక కూడా మా రక్తమే అవసరం వస్తే మేము ఇస్తాం, సిద్ధం ఉన్నాం, కానీ మా రైతాంగాన్ని కాపాడండి అని చెప్పేసి ఇవాళ మా విద్యార్థి మిత్రులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసినారు. ఇటువంటి వాతావరణం మంచిది కాదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రైతులకు నీళ్ళు ఇస్తే సరిపోయేటువంటి దాన్ని బేషజాలకు పోయి, ఈగోకు పోయి మూర్ఖంగా ఒక నీరో చక్రవర్తిగా ఉంటే ఎట్లా? ఒకవైపు తగలబడతా ఉన్నది, మరోవైపు నీరో చక్రవర్తిగా ఫిడల్ వాయించుకుంటూ దావతులకు వాటికి దొరుకుంటూ తిరగడం సరైనది కాదు. అందుకే నీళ్ళు అంటున్నది కన్నెపల్లి దగ్గర జస్ట్ స్విచ్ ఆన్ చేయి, స్విచ్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. కన్నెపల్లి నుంచి వెళ్ళి నీళ్ళు వస్తాయి, ఎల్లంపల్లిలో పడతాయి, అక్కడి నుంచి వెళ్ళి ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు ఇవ్వకుండా ఈ భాష ఏంది? ఈ రక్త పిశాచ భాష ఏంది? దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గతంలో చరిత్రలో అప్పుడప్పుడు కరువు రావడం కామన్. కానీ ప్రభుత్వం ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఉన్నది వాడుకోవడమా, ఇంకేదన్నా చేయడమా? కానీ ఇలా అనడం వెనుక అంటే ఫ్రస్ట్రేషనా, భయమా, బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మీరేమనుకుంటారు? అంటే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయన చేసుకున్నటువంటి సర్వేస్లోనే ఆయన ఓడిపోతుండని తేలిపోయిన తర్వాత, ఈ మధ్యకాలంలో మనం చూస్తే సర్వేలు వచ్చినాయి కూడా 10-15 రోజుల్లోనే. ఆ సర్వేలు ఎప్పుడైతే వచ్చినాయో అక్కడి నుంచి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, ఒక ఫ్రస్ట్రేషన్ గురై మాట్లాడుతున్నాడు. మనం నల్గొండ పోయి హ్యామ్ రోడ్లను ఓపెన్ చేసిన, ఆ రూట్లో పోయి స్కూల్ని ఓపెన్ చేసిన, రైతు సంబంధించి మదిలో పోయి సభ పెట్టిన సందర్భం ఏదైనా కోయటము, నరకటము, పేగులు మెడకేసుకోవడము, చంపటము, చావులను కోరుకోవటం దీని మధ్యలో కొనసాగుతుంది. నిజానికి ముఖ్యమంత్రి నుంచి కోరుకునేది ఏంది? ఈ రాష్ట్రానికి నేను పెద్ద మనిషిగా ఉన్నావు, నువ్వు అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ ఉన్నావు, నువ్వు పేగులు మెడకేసుకోవడం కాదు నువ్వు కోరుకునేది. నీకు ఇచ్చినటువంటి బాధ్యత ద్వారా రైతాంగాన్ని ఆదుకోమని మేము కోరుకుంటే సందర్భం ఏదైనా, సభ ఏదైనా, వేదిక ఏదైనా పేగులు మెడకేసుకోవడం, కోయటము, ఈ భాష మంచిది కాదు అంటున్నాం. ఇప్పటికైనా మేము కోరుతా ఉన్నాం, ముఖ్యమంత్రిగా నువ్వు పెద్ద ప్లేస్లో ఉన్నావు. ఇవాళ మేము ప్రతిపక్షంగా చాలా బాధ్యత ఉన్నాం, చాలా బాధ్యతతో వ్యవహరిస్తూ ఉన్నాం. మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు మాత్రం కనీసం నువ్వెంత దుర్మార్గమైనటువంటి పాలన చేసినా కానీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది కదా అని ఆలోచన చేస్తూ ఉంటే ఆయన చావును రోజు కోరుకుంటావు. తెలంగాణ ప్రజలేమో, తెలంగాణ ప్రజల మొత్తం ఆశీస్సులతోటి ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా దేశంలో నెంబర్ 1 నిలబడితే ఆయన చావును కోరుకోవడం ఎంత దుర్మార్గం. కాబట్టి ఇది మంచిది కాదు. ఇప్పటికి ఇక ముందు అయినా మంచిది కాదు. ఇక ముందు నువ్వు చేసేటువంటివి అయినా రైతుల పక్షాన నిలబడి రైతులకు నీళ్ళిచ్చే ప్రయత్నం చేయి తప్ప రైతుల్ని చంపడం, రైతులు చావులు, కార్యకర్తల చావులు ఇది మంచిది కాదు కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది వద్దు అని, సో వద్దు అని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. కానీ బీఆర్ఎస్లో తెలియదు, అది క్రిమినల్ కేసు అవుతుంది, జైల్లో పెడతారు, ఎన్డీఎస్కి ఆపోజిట్గా మేము పంపాన్ చేస్తా అంటున్నాడు. అంటే ఈ ఎన్డీఎస్ఏ కేవలం కాళేశ్వరంకే ఎందుకు ఇవ్వాలి, పోలవరంకి ఎందుకు ఇవ్వకూడదు? దాంట్లోనే కుట్ర కనిపిస్తూ ఉంది. పోలవరం ఇప్పటికి 2-3 సార్లు కొట్టుకుపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఆయన మిత్రుడు, ఆయన గురువు ఉన్నటువంటి రాష్ట్రంలోనేమో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వదు. ఈ దేశంలో ఎక్కడైనా ప్రాజెక్టుల నిర్మాణం జరిగినప్పుడు కానీ, ప్రాజెక్టులకు డ్యామేజ్ జరిగినప్పుడు కానీ ఒకే రకమైనటువంటి
అంశం ఉంటుంది. కేవలం తెలంగాణలో మాత్రమే ఎన్డీసీ రిపోర్ట్ ఎందుకు వస్తుంది? ఆంధ్రప్రదేశ్ పక్కనే ఆ గోదావరి మీదనే నిర్మితమవుతున్నటువంటి పోలవరంలో జరుగుతున్నది, దాంట్లోనే కుట్ర దాగి ఉన్నది అంటున్నాం. ఆ కుట్రలో నుండి పుట్టించినటువంటి మాట మీరు అడిగినటువంటి ప్రశ్న. కాబట్టి ఎన్డీఎస్ఏలు ఇవి కావు. మేము ఇంకో మాట కూడా అంటా ఉన్నాం, నువ్వు మేడిగడ్డ దగ్గర షట్టర్లు క్లోజ్ చేయకు, ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈస్గా ఇలా పోతున్నట్టుగా 1,00,000 క్యూసెక్కులు పోతా ఉన్నాయి. కన్నెపల్లిలో నీళ్ళు వచ్చి 93-94 మీటర్ల పైన నిలబడి ఉన్నాయి. అక్కడ దాదాపు 5-6 మీటర్ల ఎత్తులో ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొచ్చి అన్నారంలో ట్రయల్ టెస్ట్ కోసమైనా ఒక టీఎంసీ నింపమంటున్నాం, అక్కడి నుంచి సుందిలలో నింపమంటున్నాం, రోజు ఒక టీఎంసీ ప్రకారం నింపమంటున్నాం. నిజానికి 4 టీఎంసీలు ఎత్తిపోసేటువంటి ఇవాళ అవకాశం ఉంది, అవైలబిలిటీ ఉన్నది. ఆయన నువ్వు ఒక్క టీఎంసీ ఎత్తిపోయామంటే కూడా కేవలం నీ భేషజాలం అంతా కూడా ఏంటంటే, నీ ఎగువ ఏంటంటే కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టు మేము ఆన్ చేయకూడదు, తద్వారా కేసీఆర్ గారిని బ్లేమ్ చేయాలి. నువ్వు కేసీఆర్ గారిని బ్లేమ్ చేయడంతో ఏం ఉపయోగం? రైతుల ఉసురు తగిలొద్దు నీకు, రైతులను రక్షించడానికి ప్రయత్నం చేయి. అందుకే ఉన్నటువంటి కోర్సులో ఉన్నటువంటి వాటర్ని వాడి అన్నారం సుందిలలో నింపితే ఆటోమేటిక్గా ఎల్లంపల్లికి పోతే ఎల్లంపల్లి నుంచి ఆటోమేటిక్గా పోతాయి. నిజానికి ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నీళ్ళ మీద ఆధారపడి, వర్షం మీద ఆధారపడి ఉన్నావు. వర్షం పడేటువంటి పైన బాబ్లీ అట్లనే ఉంది, గైక్వాడ్ అట్లనే ఉన్నది. అది చాలా దారుణమైనటువంటి అది ఉన్నాయి పరిస్థితులు ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఎల్లులో ఉన్నది. కాబట్టి నువ్వు వర్షం కోసం చూసి ఎల్లంపల్లి నిండుతుందని ఆ తర్వాత నీళ్ళు ఇద్దామని నీ కుట్ర మంచిది కాదు అంటున్నాం. నిజానికి 3 సందర్భాల్లో డిజైన్ చేసినటువంటిది. బాగా కాలం అయితే మిడ్ మారేరు అనుకున్నాం, లేదు కొద్ది సగం అయితే మనం ఎల్లంపల్లి అనుకున్నాం. మరీ ఎల్లినో లాంటి పరిస్థితులు ఉంటే మేడిగడ్డ అనుకొని కేసీఆర్ గారు 100 సంవత్సరాల దూరదృష్టితోటి దానికోసం ఆలోచిస్తే నువ్వు మేడిగడ్డను కంప్లీట్గా పండబెట్టడం ద్వారా ఇవాళ రైతాంగానికి నష్టమవుతుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని కేసీఆర్ గారు 10 ఏళ్ల క్రితం ఊహించినారు, కాబట్టే మేడిగడ్డ కట్టినారు. అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఉంది అక్కడ, కాబట్టి దాని నుంచి నీళ్ళు ఒత్తిపోయామని మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మా విద్యార్థుల రక్తాన్ని కూడా ఇవాళ చూసినటువంటి నువ్వు సరైనది కాదు, నీ పరిపాలన మంచిది లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా పడుతుంది. కిషోర్ గారు చెప్పండి, రిటైర్డ్ ఇంజనీర్స్ కావచ్చు వీళ్ళందరూ లేఖ రాశారు, ఇప్పుడు రైతుల ప్రయోజనాలు ముఖ్యమని, మీరేమంటారు? రిటైర్డ్ ఇంజనీర్లు కానీ తెలంగాణ వాదులు కానీ ఎవరైనా కూడా చెప్పేది ఏంది? తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, దాని లోపాన్ని ఎట్లా సవరించుకోవాలనే చెప్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే, రేవంత్ రెడ్డిని ఆహో ఓహో అని పొగుడుతూనేమో వాళ్ళు మంచి వాళ్ళు. రేవంత్ రెడ్డి నువ్వు చేస్తున్న లోపాలు, ఇది చేస్తున్నాము, ఇది ఇట్లా కాదు, దీన్ని ఇట్లా ఉపయోగించుకోవచ్చు, ఈ మేడిగడ్డకు ఒక చిన్న రబ్బర్ డ్యామేజ్ కాబర్ డ్యామేజ్ చేసుకోవచ్చు అంటే వాళ్ళను బీఆర్ఎస్ పార్టీతో అంటగడుతూ వీళ్ళు తెలంగాణ దోలు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు వేయరు అని చెప్పడం చాలా దుర్మార్గకరం. ఎందుకంటే వారు ఏం ఆశించకుండా తెలంగాణ ప్రయోజనాల కోసం రిటైర్డ్ అయ్యి వారి విశ్రాంతి సమయంలో కూడా తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా నీళ్లు ఉపయోగించుకోవాలి, వాటి పోతున్న నీటిని ఎట్లా చేసుకోవాలనే ఒక సూచన చేస్తే, ఈ రోజు ఎంతమంది మీరు రక్తదానం అంటారు కదా, ఎంతమంది ఇచ్చారు? ఇప్పుడు దాదాపు 100 మంది వరకు రేవంత్ రెడ్డి గారు ఏదైతే కేసీఆర్ గారి, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి రక్తాన్ని చల్లుకొని మీరు పంటలు పండించుకోమని ఒక నీచమైన మాట మాట్లాడిండు. దానికి నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి యొక్క రక్తదానాన్ని తీర్చడం కోసము 100 మందికి పైగా మొత్తం రక్తం వేయడం జరిగింది. ఆ రక్తాన్ని తీసుకొని ఈరోజు మేము జూబ్లీహిల్స్లో ఉన్న రేవంత్ రెడ్డి గారి నివాసానికి పోతాం. నీ రక్తదానం తీర్చుకో, కానీ బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న కోపమో లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టిన ఒక కుట్రతోనూ దాన్ని కాకుండా రైతుల ప్రయోజనాల కోసం రైతులకు నీళ్ళు, రైతుల యొక్క పంటలు పండే విధంగా చేయి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏది ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి ఈరోజు రైతులందరూ కూడా అన్యాయానికి గురవుతారు. కాబట్టి రైతుల మీద కక్ష పెట్టుకోకు, ఏమన్నా ఉంటే బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టుకో, మేము దేనికైనా సిద్ధం, మా రక్తాన్ని కాదు ప్రాణం వేయడానికి కూడా సిద్ధం, కానీ రైతులకు నీళ్ళు అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఇదే మాధవి మొత్తం మీద ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినకు నిరసనగా దానికి కౌంటర్గా ఈరోజు బ్లడ్ డొనేట్ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా బీఆర్ఎస్ భవన్లో జరుగుతుంది. దాదాపు 100 మంది పైగా ఇవాళ రక్తదానం చేసి ఈ రక్తాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకెళ్ళడానికి బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు. బయట వీళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీస్ బలగాలు తెలంగాణ భవన్ చుట్టూ మోహరించాయి. వీళ్ళు బయటకు వస్తే అరెస్ట్ చేద్దామని వీళ్ళు, సీఎం రేవంత్ రెడ్డికి వెళ్తా రక్తం పట్టుకొని వీళ్ళు ఉన్నారు. ఇది తెలంగాణ భవన్ తాజా పరిస్థితి.